ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జగత్తును చూస్తారు, ప్రపంచాన్ని చూస్తారు, అన్యత్వాన్ని చూస్తారు. అందులో సందేహం లేదు. ఎలా చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారని గనక కాస్త విచారిస్తే తాము కాని దానితో తమ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఈ జగత్తు కనపడుతుంది. దీని అర్థం ఏమిటి? నీవు పంచభౌతిక దేహం అని అనుకున్నప్పుడు, దేహాత్మ వృత్తి తల ఎత్తినప్పుడు ఆ స్థూల దేహానికి ఇదిగో ఈ స్థూల జగత్తు కనపడుతుంది, లేకపోతే కనపడదు. ఎట్లా చెప్తారండి కనపడదని? చాలా తేలికే. నీవు కలగంటున్నావు సూక్ష్మదేహంతో, పొరపాటునైనా ఈ జగత్తు, నీ దేహము, ఈ సంసారము కనపడిందా అక్కడ? లేదుగా. పోనీ అంతవరకు దేనికి నిద్రపోతున్నావు? నిద్రలో నీకు ఏ దేహమో లేదనుకుంటావు, కానీ స్థూల సూక్ష్మదేహాలు లేకపోయినా నీవు వాసనలతో అదిగో ఆ కారణదేహం ఒకటి ఉంది. అక్కడ ఆనందమయ కోశంతో దేనిని చూడకుండా, వృత్తులు లేకుండా మరి నీవు విశ్రాంతి తీసుకుంటున్నావుగా, వృత్తిరాహిత్యమై ఉన్నావుగా, నిద్రలో లేవని అనవుగా. నిద్రలో లేను ఇప్పుడే వచ్చానంటానికి కుదరదుగా. నిద్రలో కూడా నీవు ఉండి తీరాలి. కాకపోతే నీవనుకున్న రీతిలో ఉండవు. ఇక్కడ దేహము, సంసారము, వ్యక్తిత్వము, కర్తృత్వము, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు. ఇటువంటి స్వరూపము నిద్రలో ఉండదు. ఇటువంటి ఉనికిని నీవు పూర్తిగా కోల్పోయి ఉంటావు నిద్రలో. నిజానికి ఆ నిద్రలో ఉన్నది ఏ దేహము కాదు, నిరాకారమైన, జ్ఞానమయమైన, అనంతమైన, పరిధులు లేని జ్ఞానమయ నీ సహజత్వమే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ నీ స్వరూపము ఆత్మని, అనంతమని, ఏకమని, పరిధులు లేవని నీవు అక్కడ గ్రహించలేవు. కారణం ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము దేహాలను మార్చుకుంటూ కాసేపు విశ్రాంతి తీసుకుంది. తాత్కాలికంగా ఈ వ్యక్తిత్వము లయమై ఉన్నది. నష్టము కాలేదు సుమా. ఎప్పుడైతే ఈ కర్తృత్వము, ఈ పరిమితత్వము నిద్రావస్థలో లయమై ఉన్నదో, తిరిగి కాలానుగుణంగా, కర్మానుగుణంగా అది మళ్ళీ ఈ స్థూల దేహానికి రాక తప్పదు. అంటే దీని అర్థం ఏమిటి? ప్రతి ఒక్కడూ కూడా పిడికెడు ప్రారంధంతో, కర్తృత్వంతో ఈ మాయలోకి వస్తున్నాడు అని అర్థం. నీకు ఇతరులున్నారో లేదో నీకు తెలియదు నిద్రలో, కానీ జాగ్రత్తావస్థకు వచ్చేసరికి స్థూలదేహం నువ్వు అనుకుంటున్నావు. వెంటనే నీకు జగత్తు కనపడింది కదా. ఈ జగత్తు, అందులో నీలాగే ఇతరులు,
వాళ్ళు కూడా కనపడుతున్నారు కదా, వాళ్ళతో బంధాలు ఏర్పరచుకుంటున్నావు. నా వాళ్ళంటావు, పరాయి వాళ్ళంటావు, మిత్రులంటావు, శత్రువులంటావు, ఒకటి కాదు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? నీ దేహాత్మ బుద్ధి వల్లనే నీలో ఉన్నదే నీవు బయట చూస్తున్నావు. దేహంగాను, జగత్తుగాను, ఇతరులుగాను, మంచిగాను, చెడుగాను నీవు మరి చూస్తున్నావా లేదా? ఇక్కడ ప్రపంచం ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకని? అది వచ్చి చెప్పటం లేదు అది ఉన్నట్టు. నీవు గుర్తిస్తున్నావు, నేను ప్రపంచంలో ఉన్నాను, నేను సంసారంలో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, సుఖాల్లో ఉన్నాను అంటూ నీవు చెబుతున్నావే తప్ప పొరపాటునైనా నీ దేహము కానీ నువ్వు చూచే జగత్తు కానీ అది ఉన్నట్టు నీకు చెప్పటం లేదు. ఇది గమనించవలసిన విషయము. పొరపాటునైనా దేహము తానున్నట్టు నీకు చెప్పిందే? పోనీ ఆ దేహము నేను నీవేనని చెప్పిందే? లేదు కదా. నీవంటున్నావు ఈ స్థూల దేహానికి, స్థూల జగత్తును చూస్తూ, అందులో భేదాన్ని చూస్తూ, అందులో రాగద్వేషాలను చూస్తూ, అందులో అరిషడ్ వర్గాలను చూస్తూ, ఒకటి కాదు ఇదంతా కూడా స్వప్నతుల్యమని నీవు పొరపాటున కూడా గ్రహించే స్థితిలో ఉండవు. కల ఉందనుకోండి, చాలా తేలికగా జాగ్రత్తావస్థకి వచ్చి అది అసత్యమని కొట్టిపారేస్తావు. దాన్ని గురించిన చింతన నీకు మళ్ళీ తల ఎత్తదు. కానీ కలకంటున్నంతసేపు మరి అది సత్యముగా ఉందా లేదా నీకు? కళా సత్యమని కల్లో చెప్పండి చూద్దాం. చెప్పలేరు, సత్యంగానే ఉంటుంది. బయటికి వచ్చాక ఆ సూక్ష్మదేహాన్ని నుంచి తిరిగి ఈ స్థూల దేహానికి వచ్చినటువంటి మాయా నేను కళను గురించి ఏం చెబుతుంది? అది అసత్యమనే కదా. కాబట్టి ఇది కూడా, ఈ జాగ్రత్తావస్థ కూడా, ఈ జగద్భావన కూడా, ఈ దేహాత్మ బుద్ధి కూడా, ఈ స్థూల దేహంతో పంచేంద్రియముల యొక్క సమూహమైనటువంటి ఈ జగత్తుని నీవు చూస్తున్నప్పుడు పొరపాటున కూడా ఇది అసత్యమని కానీ, స్వప్నతుల్యమని కానీ, లేనిది ఉన్నట్టుగా కనపడుతుందని కానీ అట్టి భావన నీకు తలెత్తటం లేదే. కారణం ఏమిటో తెలుసా? జగత్ అనేది నీ ఆలోచన కాబట్టి. ఆలోచన లేని మనస్సు జగత్తుని చూడగలదా? అందుకే నీవు నిద్రపోతున్నప్పుడు నీ జగత్ ఏమైంది, నీ సంసారం ఏమైంది, అంతవరకు దేనికి? నాది నాది అంటున్నావు కానీ దేహం ఏమైనా పొరపాటునైనా నీవు నిద్రలో చూడగలిగావా? దేహాత్మ బుద్ధి కలిగి ఉంటూ నిద్రించగలిగావా? లేదు కదా. అత్యంత తేలికగా ఆ దేహాన్ని ఎటో పారేసి వెళ్ళిపోతున్నావా లేదా? దేహంతో నిద్రించటం లేదు కదా. అంటే అర్థమేంటి? నాది అన్నావే తప్ప దేహము, నీవే దేహం అన్న భావం లేదక్కడ. దేహము లేకపోయినా నీవు ఉన్నావనే సంగతి ఈ సుషుప్తావస్థ స్పష్టంగా చెబుతూ ఉన్నది. అది గ్రహించండి. ఇక్కడ నీవు చెయ్యవలసింది, నీవు దేహివా
కాదా? దేహము కలిగిన వాడివా లేదా? దేహము లేకపోయినా నీవు ఉన్నావా లేదా? ఎప్పుడైనా పొరపాటునైనా ఈ దేహము తానున్నట్టు నీకు చెప్పలేదు కదా? మీ అందరి అనుభవం అదే కదా? నిద్ర నుంచి మెలకు వచ్చాక చెబుతున్నావు, ఈ దేహము నాది, సంసారము నాది, ఆస్తిపాస్తులు నావి, మిత్రులు నా వాళ్ళు, నాది 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 అంటూ మరి నీవు గోల పెడుతున్నావే. కాస్త విచారించు. నాది అనేవాడు ఉన్నాడేమో చూడు. నాది అనేవాడు లేకపోతే మరి నీ దేహం ఎక్కడ? ఈ స్థూల జగత్ ఎక్కడ? నీ సంసారం ఎక్కడ? నీ జనన మరణాలు ఎక్కడ? నీ బంధుత్వాలు ఎక్కడ? నీ రాగద్వేషాలు ఎక్కడ? విచారించు. అసలు నీ ఉనికి ఏమిటి? నీవు దేహమా కాదా? దేహము లేకపోయినా ఉన్నామని ఇందాక చెప్పుకున్నాంగా నిద్రలో. ఆ నిద్రావస్థలో సుషుప్తావస్థలో ఉన్నది నీ సహజత్వమేను. అది ఇప్పుడు ఉన్నది, కానీ నీకు తెలియకుండా ఉన్నది. దానికి కారణం నీ ఆలోచనలు, నీ బాహ్య చింతనలు, అసత్యాన్ని సత్యంగా భావించటం వల్ల నీకు ఈ ప్రపంచం అన్యంగా గోచరమవుతుంది. ఈ జగత్తు ఇంద్రియ వ్యాపారముల సమూహమేనని, అది ఒక ఆలోచనని నీకు పొరపాటున కూడా గుర్తించలేని స్థితిలో ఉంటావు. ముఖ్యంగా మహర్షి ఏమంటున్నారు? నిన్ను మొదట తెలుసుకుని నీవెవరివో తేలిపోయాక ఆ తరువాత ప్రపంచం ఉన్నదే, దేహం ఉన్నదే, సంసారం ఉన్నదే, ఉంటే ఏ విధంగా ఉంది అన్న విషయం తేలిపోతుంది. మరి ముందు నేను అంటే ఏమిటో తేలిపోవాలి. ఎలా తేలుతుంది? ఒక్క విచారముతో, ఒక్క తీవ్ర వైరాగ్యముతో, ఇంద్రియాల వెంట నీవు పరిగెడకుండా నిశ్చలమైన మనస్సుతో ఈ జాగ్రత్తావస్థలో చింతావిహీనమై, దృశ్యవారితమై, అంతర్ముఖమై క్షణకాలము నిలిచి ఉండు చాలు. ఆ క్షణకాలము ఏది ఉన్నదో అనుగ్రహం చేత నీ స్వరూపము ఎరుక అని, ఆత్మ అని, అనంతమని, జ్ఞానమయమని, అవధులు లేక పరిధులు లేక నీ సహజత్వము అనంతమైన జ్ఞానమని నీవెప్పుడైతే గ్రహిస్తావో తిరిగి ఇందాక చెప్పాక పిడికడు ప్రార్థనతో జీవుడు వస్తున్నాడని, ఈ దేహము, ఈ సంసారము, జగత్తు కనపడుతుంది. అప్పుడు తెలుస్తుంది దేహము కూడా ఆత్మలోనిదే, జగత్తు కూడా ఆత్మేను. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయమే. జ్ఞానాన్ని, ఆత్మని విడిచి ఏదీ లేదు. సర్వము ఆత్మమయము, సర్వము బ్రహ్మమయము, సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు ఆదిశంకరులు కూడా. కనుక నీవుగా జ్ఞానమయంగా అనంతంగా నీ సహజత్వంలో నిలిచినప్పుడు నీ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ జగత్తు అంతా బ్రహ్మమయమే కదా. నీకు అన్యంగా ఏది ఉంది కనుక అంతా ఆత్మలోనిదే. ఆత్మలోనిదే అంటే ఆత్మ వల్లనే అది అలా కనపడుతుంది. విడిగా ఏదీ లేదు, ఆత్మకి అన్యత్వము లేదు. కనుక నాయన విచారించు.
విచారించకపోయిన కారణం చేత అవిచారం వల్ల, దేహాత్మబుద్ధి వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. దుఃఖానికి కారణం అవిచారం, అంతకంటే ఏమీ లేదు. అత్యంత తేలికైనది నీవుగా నిలిచి ఉండటం. ఈ అహంకారము పుట్టకముందు కూడా నీవు ఆత్మవే, పుట్టిన తర్వాత కూడా ఆత్మవే. దేహము మాయా నేను నశించిన తరువాత కూడా నీవు ఆత్మవే. ఆత్మని విడిచి జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ ఈ ఒక్కటి ప్రకాశించదు కదా. మంచిది, విచారించండి. మౌనమే నీ సహజత్వము, మౌనమే నీ ఉనికి, మౌనమే ఉన్న సత్యస్థితి. మొదలు పెట్టిన గురుగారు అంతేగా మరి. కానీ ప్రపంచం అనగానే కళ్ళు మూసుకోమని కాదు. అంతేగా ప్రపంచం అంటే ఏమిటి అట్టేపోవాలిగా. గురుగారు, ప్రపంచం అంటే ఏమనుకుంటున్నావు? అంటే ప్రపంచం అంటే మనం చూసే అంటే వస్తువులు గురుగారు. అంటే మనకు కనిపించేవన్నీ, అంటే పొద్దున్నే లేవంగానే కళ్ళు తెరిస్తే మనకు కనిపించే వస్తువులు, దృశ్యాలు, అంటే ప్రపంచ కొండలు, కోనలు, సముద్రాలు, మనుషులు, కలిపి. అవి ఉన్నట్టు నీకు చెప్పటంలే. నీవు పరోక్ష జ్ఞానముతో ఇంద్రియముల ద్వారా చూస్తున్నావు. పంచేంద్రియముల యొక్క స్థితే ప్రపంచం. ప్రపంచం అంటే పంచేంద్రియముల యొక్క విశేషమే ప్రపంచం. అందులో వింటావు, చూస్తావు, పదార్థాలను గుర్తిస్తావు, తింటావు, చూస్తున్నావుగా. కాబట్టి ప్రపంచం అనేది పంచేంద్రియ వ్యాపారములే తప్ప వేరే ప్రపంచం లేదు. మరి ఈ ప్రపంచం మనం నిద్రపోతున్నప్పుడు ఎందుకు లేదు? ఇంద్రియ వ్యాపారములు లేవు కాబట్టి నీకు ప్రపంచం కనపడదు. కాబట్టి ప్రపంచాన్ని నీవు చూస్తున్నావు. ప్రపంచం చెప్పటంలో అది ఉన్నట్టు. ఈ స్థూల దేహానికి, స్థూల జగత్తుని పరోక్ష జ్ఞానం ద్వారా చూస్తున్నావు. త్రూ ఇంద్రియాస్, త్రూ మైండ్. నిద్రలో నీకేమీ లేదు. నిద్రలో నీవు పూర్ణుడు, నీవుగా ఉన్నావు నిద్రలో. నిద్ర లేవంగానే ఏమైంది? దేహాత్మబుద్ధి జనించింది. ఫస్ట్ ఐటమ్ నేనంటే ఈ దేహము. ఎప్పుడైతే నేనంటే ఈ దేహం అని వచ్చిందో, మనస్సు, ఇంద్రియాదులు, అన్యత్వము, ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడి చెప్తున్నట్టు. లేకపోతే దేహం లేకుండా జగత్తుని ఎవరు చూశారు? కళ్ళలో చూసావా? ఇద్దరిలో చూసావా? పోనీ ఇంకెప్పుడైనా చూసావా జగత్తుని? లేదు కదా. కాబట్టి మనం ఏ విధంగా తీసుకోవాలి? నేను దేహం అనేవాడు తల ఎత్తితేనే నీకు జగత్తు కనపడుతుంది. అవును గురువు. అంటే లేవంగానే మొదటి కళ్ళతో మనం ఆ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఎందుకు చూస్తావు? ఎలా చూస్తావు? దేహాత్మ బుద్ధి జనించిన తర్వాత చూస్తున్నావు.
లేకపోతే చూడలేవు. ఒకవేళ ఇది ఆదిశంకరులు ఇదే మాట అంటారు, ప్రపంచమే జగత్తే సత్యమైతే నీవు నిద్రపోయేటప్పుడు ఆ జగత్ ఎందుకు కనపడదు? లేదుగా, ఇద్దరు ఉందా? లేదు కదా. అంటే అక్కడ మనము అక్కడ ఇది లేవంగానే అంటే కళ్ళతో మనం చూస్తాం. నిద్రలో ఈ కన్ను అనేది అక్కడ ఉండదు కదా గురువు గారు, చూపు అనేది ఉండదు కదా. కన్ను ఉన్న నీ దృష్టి మూలంలో ఉంది. చూచే నేను కంటి వెనకాల ఉన్న చూచే నేను స్థూల దేహం నుంచి విడిపడి లయమై ఉన్నది అక్కడ నిద్రావస్థలు. అందుకని నీకు నిద్రలో నీ దేహం కనపడదు, జగత్తు కనపడదు, సంసారము కనపడదు. అంటే అంత మాత్రాన ప్రపంచము మనకి లేదనే గురువు గారు ఉంటే చెప్పాలిగా. పోనీ నీ దేహం ఉంటే నీవేం చెప్పాలిగా. ఏం చెప్పింది? ఎప్పుడైనా నేనున్నాను, నేనంటే రవిని, నన్ను మర్చిపోవద్దు చెప్పలేదుగా. నువ్వు చెబుతున్నావు ఈ దేహము నాది, ఈ సంసారము నాది, ఈ జగత్తులోనే పుట్టానంటున్నావు. పైగా సంసారంలో నువ్వు ఉన్నావా, నీలో సంసారం ఉందా అని ఎదురు ప్రశ్న వేశారు వర్షులు వారు. కాబట్టి జగత్తు ఒక భావన. అహంకారం తల ఎత్తితే నీకు జగత్తు కనపడింది. మరి అహంకారం తలెత్తకపోతే జగత్తు లేదుగా, ఉన్నదా? కాబట్టి ఆదిశంకరులు అన్నారు ఈ సందర్భంలో, జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం. మిథ్య అంటే లేదని కాదు, ఒక దాని మీద ఆధారపడిది కనపడుతుంది, లేకపోతే కనపడదు. నీ దేహం సత్యమైతే, జగత్తు సత్యమైతే, సంసారము సత్యమైతే, మరి కలగనేటప్పుడు, నిద్రించేటప్పుడు ఆ సత్యమైనది నీకెందుకు తెలియదు? కాబట్టి నీ కంక్లూజన్ ఏంటి? అవి నీ ఆలోచన. ఆలోచన తల ఎత్తకపోతే దేహం ఎక్కడ, జగత్ ఎక్కడ, సంసారం ఎక్కడ? లేదు కదా. నువ్వు అట్లా అనుకోవటంలే. అది ఉంది కాబట్టి నేను చూస్తున్నాను, దేహం ఉంది కాబట్టి చూస్తున్నాను, సంసారం ఉంది కాబట్టి చూస్తున్నాను అంటున్నావు. అది ఉన్నట్టు నీకు చెప్పడం లేదు నాయన. ఇట్ ఈస్ యువర్ క్రియేషన్, యువర్ థాట్. నీకు థాట్ లేదనుకో, జగత్తు లేదు. అవి చూడకపోయినా, అవి చెప్పకపోయినా నేను గుర్తిస్తున్నా కదా గురువు గారు, నేను చెప్తున్నా కదా ఉన్నాయని. నీ రియాలిటీ ఎంతవరకు? నీ రియాలిటీ తెలిపోవాలి ఇక్కడ. నువ్వు కలగంటున్నావు, బాగానే ఉంది. కళలో అన్ని చాలా స్పష్టంగా కనపడుతున్నాయి, అన్ని అనుభవిస్తున్నావు. మరి కళ నుంచి బయటకు వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అసత్యం అని చెబుతున్నావుగా. చెప్తున్నా. ఎలా చెప్పావు? వాట్ బేసిస్ మీద చెప్పావు? కారణం కళలో కనిపించింది నీకు తిరిగి జాగ్రత్త అవస్థలో ఉండటం లేదు. పోనీ జాగ్రత్త అవస్థలో ఉన్న విషయాలు పొరపాటున కళ్ళలో ఏమన్నా కనబడుతున్నాయా? అది లేదు. ఎట్లా చెప్పావు కళా సత్యమని? అంటే అది ఆ చూసే దృశ్యాలు లేకపోతే అవన్నీ నాకు పొద్దున్న లేవంగానే అదృశ్యం అయిపోయినాయి కదా, నా ముందు ఉండలేదు కదా. ఎందుకని 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 నిజంగానే కాబట్టి. అదే నీవు ఒక ప్రొజెక్షన్ లో దేహం లేకపోయినా మనస్సే ప్రొజెక్ట్ చేస్తుందండి.
ఇంద్రియాల పని కూడా అదే చేస్తుంది స్వప్నాల్లో. చెప్పినట్టు తర్వాత ఏమంటారు చూడు అసలు విషయం. ప్రపంచం అనగానే కళ్ళు మూసుకొమ్మని కాదు, నిన్ను మొదట చూచుకొని ఆ తరువాత ప్రపంచాన్ని ఆత్మగా చూడు. అంటే అర్థం ఏంటి? నీవు దేవుడు అనుకున్నంత కాలము నీకు జగత్తు కనబడుతుంది అన్యంగా. ముందు నీవెవరివో తేలిపోని నీవు నీవుగా నిలిచినప్పుడు కాసేపు నిద్రపోతేనే ప్రపంచం సంసారం ఎగిరిపోయింది. నీ సహజ స్థితిలో అంటే ఆత్మస్థితిలో తురీయంలో జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ప్రపంచం ఎక్కడ, జరణ మరణాలు ఎక్కడ? కాబట్టి నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేది ప్రైమరీ క్వశ్చన్ మహర్షి అంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఆయన. గురువు గారు, అంటే నిన్ను మొదట చూసుకొని అంటే అసలు ఈ ప్రపంచాన్ని చూసేవాడెవడు అనేది మనము అక్కడ తేలిపోవాలంటారా? అంతేగా మరి. నేను చూస్తున్నానంటున్నావు, ఆ నేను ఉందేమో చూడు. పాయింట్ అది. ఈ నేను ఆత్మ బుద్ధి కలిగిన రవి అనే నేను ఆత్మను చూడలేదు, ఆత్మగా విషయం తెలియదు. అందుకని ఆదిశంకరులు ఏమన్నారు? దేహం నాహం కోహం సోహం. ముందు వాడుగా తేలిపోదు, తర్వాత ప్రపంచం ఉన్నదా ప్రపంచం లేదా, అది ఆత్మనా అది కాదా అనేది తేలిపోతుంది. ఆత్మ అంటే ఏంటో తెలియదు. దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మహర్షుల వారు కూడా. బంగారం ఉన్నది, ఆభరణం ఉంది. బంగారం తెలియక ఆభరణాన్ని మాత్రమే చూస్తే అది లేదు పొమ్మన్నాడు. బంగారం అని తెలిసి ఈ దాని రూపము ఆభరణం అని తెలిసినప్పుడు ఆభరణం కూడా బంగారమేగా, జీవుడు కూడా ఆత్మేగా, జగత్తు ఆత్మేగా, నువ్వు అనుకునే దైవం కూడా ఆత్మేగా. కాబట్టి నువ్వు చూసేది పరిమితమైనటువంటి దేహాత్మ బుద్ధితో చక్షు దృష్టి చూస్తున్నావా, జ్ఞాన దృష్టి చూస్తున్నావా అనేది తేడా. చదువు అవేనా చూడు. ప్రపంచం అనగానే కళ్ళు మూసుకొమ్మని కాదు, నిన్ను మొదట చూచుకొని ఆ తరువాత ప్రపంచాన్ని ఆత్మగా చూడు. నీ ఆత్మవైతే ప్రపంచం బ్రహ్మమై నిలుస్తుంది. దట్ ఈస్ ది పాయింట్. నీవు బంగారం అయితే ఆభరణం కూడా బంగారంగా నిలుస్తుంది. నీకు అర్థం అవడం చెప్పిన మాట. అంటే ఇక్కడ ప్రపంచాన్ని కొట్టిపారే ఎట్లా అంటే, నీ ఆత్మ అయితే ప్రపంచం బ్రహ్మమై నిలుస్తుంది అంటున్నారు, అంటే ప్రపంచం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. బ్రహ్మమై నిలుస్తుందంటే ఏంటి అర్థం? జ్ఞాన దృష్టితో చూస్తే బంగారం ఆభరణం కూడా బంగారమేగా. ఇది అర్థం చేసుకోండి ఆయన. బంగారం అంటే ఏమిటో తెలియకుండా విడిగా ఆభరణాలు చూస్తే అవి లేవు పొమ్మన్నాడు. చూసే దృష్టికోణంతో చెబుతున్నారు. సర్వం కలిగిన బ్రహ్మ, అంతా బ్రహ్మమేను. అంతా అంటే ఉన్నదే బ్రహ్మము. అది జీవుడు రూపేణ ఉన్నా, జగత్ రూపేణ ఉన్నా, దైవం రూపేణ ఉన్నా ఆత్మను విడిచి అవి లేవు అని చెప్పడం. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞాన ప్రకాశంతోనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు.
నీ ఐడెంటిటీ కన్ఫర్మ్ కావాలి ఇక్కడ. నువ్వు అంతసేపటికి దేవం అనుకుంటున్నావు, దేవధర్మాన్ని ధర్మం అనుకుంటున్నావు, దేవత్వ బుద్ధితోటి. అది ముందేమో చూడు. ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది. అంటే అసలు అజ్ఞానము కానీ అహంకారం లేదు అసలు. ఇప్పుడు అహంకారం బయటకు వచ్చింది దేవ పరిమాణంతో వచ్చే జగత్తును చూస్తూ ఉంది. అందుకని అంటున్నారు మూలం తెలుసుకోవద్దు, మూలం తెలుసుకుని చూడు. జగత్తు కూడా బ్రహ్మమే. అంటే ఇక్కడ ప్రపంచానికి భయపడక్కల్లా, ప్రపంచం అనగానే దానికి దూరంగా వెళ్ళిపోయి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు అని ముందు నువ్వు ఆ చూచేవాడెవడో తెలుసుకోమంటాడు గురువు. అంతేనా గురువు? ఇక్కడ కళ్ళు మూసుకోవాలా కళ్ళు తెరవాలన్న పాయింట్ కూడా కాదు. ప్రపంచం ఉన్నట్టు చెప్పటం లే, నువ్వు చెబుతుంటావు. నీవు దేవమేమో చూడు. అది ముందు తేలిపోతే ఆ తర్వాత నువ్వు చూచినప్పుడు ఇదంతా బ్రహ్మమేను అని చెప్తా. ఇది కూడా మాయలో చెప్పే మాట. నిజానికి ఆత్మస్థితిలో సృష్టి లేదు. రాంగ్ ఐడెంటిటీలో సృష్టి కనబడుతుంది. ఈ అహంకారానికి ఆధారం ఏంటి? ఆత్మ. నువ్వు ఆత్మగా నిలిచి ఉన్నావు, నీవు దేహము కాదు అని తెలిసి అప్పుడు జగత్తును చూడు ఆత్మగా. అప్పుడేంటి? దేహము ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవం కూడా ఆత్మే. అట్లా ఇవన్నీ కూడా నాయన ద్వైతంలో చెప్పుకునే మాటలు. అర్థమవుతుందా? గురుగారు, స్థితిలో అయితే అసలు సృష్టి లేదంటున్నారు. కానీ ఈ ఇప్పుడు జీవన్ముక్తులను లేకపోతే జ్ఞానంలో మనం చెప్పుకునేది ఐడెంటిటీ తర్వాత మరి ఉన్నదే తురియ స్థితి. తురియ స్థితి అనే తెలిసినప్పుడు మరి ప్రపంచము ఈ చూసేవన్నీ అప్పుడు అది కూడా చూడాల్సిన అవసరం ఏంది జ్ఞానంగా? జ్ఞానంగా చూస్తున్నాడుగా, జ్ఞానంగా చూస్తున్నాడు రమణ మహర్షి. దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, జీవన్ముక్త స్థితిలోనే చెబుతున్నాడు. నీవు దైవముడు ఉన్నాడు అంటున్నావుగా, ఆ దైవం కూడా ఆత్మే. దైవం కనుక ఆత్మ కాకపోతే ఆత్మనే దైవం ఎట్లా ఉంటాడు? కుదరదుగా. ఆ దృష్టికోణంతో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలే తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూస్తే ఉన్నది ఆత్మస్థితి, లేనిది సృష్టి. విడిగా లేనిది ఆత్మగంజం లేదు. మరి ఇవన్నీ ఎక్కడ కనపడుతున్నాయి? నీలో కనపడుతున్నాయి. నీలో అంటే ఆత్మ బుద్ధిలో, మనస్సులో. మనోమూలం ఏమిటి? ఆత్మ కూర్చుంది. ఇవన్నీ కూడా ఒక రకమైన మానసిక విశ్లేషణ. బట్ ఫ్రమ్ ది రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్లీ వన్ ఐ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. అదే అహం స్ఫురణ. మరి లేనిదేది? జీవుడు, జగత్తు, ఈశ్వర స్థితులు లేవు. అసలు స్థితులు లేవా? జీవుడు, జగత్, ఈశ్వరుడు అనే భావనలు లేవా గురువు గారు? భావన, స్థితి రెండు ఒకటేగా. అంటే భావన ఉంటేనే అది కనిపిస్తుంది, ఆ భావన లేకపోతే కనిపించదు. ఆ భావన మనకి నాకు నేనంటావు, ఆలోచన అంటావు. ఆ నేననే వాడు ఉన్నాడా చూడు అంటాడు. ఆత్మ ఉన్నది. తాడు పాము కాలేదు. ఆత్మ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు.
వచ్చావు చెప్పు వెండి కాలేదు ఇట్లా కానీ మరి భ్రమైతే జ్ఞానికి చెప్పు ముచ్చపు చిప్ప కనిపిస్తుంది, పాము కనిపిస్తుంది కదా, కుండ కానీ అన్యంగా కనిపిస్తుంది. లేదుగా ఆయన అన్యంగా లేదుగా ఇవన్నీ ఆత్మలోనివే పాయింట్ అది 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 కూడా చెప్పాల్సిన అవసరం ఏంటండి గురువు గారు? ఎందుకంటే ఆ అందుకని స్థితిలో తురియ స్థితి ఉన్నప్పుడు అది ఇవే ఉండకూడదు కదా. స్త్రీయ స్థితిలో ఉండదు కానీ దేహం ఇంకా మిగిలి ఉందిగా ఆ, స్వరూప జ్ఞానం తరువాత సృష్టి ఎగిరిపోవటంలే ఆ విషయం కూడా చెప్పారుగా ఎండమాములో నీళ్లు లేవని తెలిసినా కనపడుతూనే ఉంటాయి కాబట్టి మూలము తెలిసినంత మాత్రాన దేహము జగత్తు అదృశ్యము కాదు దానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నది ఫ్యాన్ గర్ర తిరుగుతూ ఉంది హై స్పీడ్ లో కరెంట్ పోయింది వెంటనే ఆగిపోదు కదా అవును కొంతసేపు తిరిగి ఆగిపోతుంది ఇది ఎట్లయితే అవును ఆ తిరిగి ఆగిపోవటం అనేది 1950 దాకా ఉంది అలాగా గురువు గారు. సత్యస్థితిలో సృష్టి లేదు కానీ ఇక్కడ నువ్వు సృష్టిని చూస్తున్నావు దేహాత్మ బుద్ధితో కాబట్టి దేహం ఉన్నట్టు చెప్పలే జగత్తు ఉన్నట్టు చెప్పలే దైవం ఉన్నట్టు చెప్పే క్వశ్చనే లేదు అంటే ఇక్కడ రెండు గురువు గారు, సృష్టి లేదా లేకపోతే సృష్టి ఉండి ఆ చూచేవాడు లేడా? సృష్టి లేదు చూచేవాడు లేడు ఆత్మ దేనిని చూడదు దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అది ఫైనల్ గురువు గారు. ఈ మాట కూడా అడిగారు జగత్తు ఉంది లేదా అసలు లేకు అంటే ఉండి నశించిందే నిజంగా పుట్టి నశించిందే అసలు లేదు పోతుంటాడు ఎందుకని అహంకారం పుట్టలేదు కాబట్టి అహంకారం పుడితేనే కదా నీకు దేహము జగత్తు సంసారం కనపడింది ఆది నుంచి అహంకారము ధృవీకరించబడింది అన్నట్టు చాలా సింపుల్ గా సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మస్థితి ఎందు అజ్ఞానానికి తావు లేదు అసలు ఆత్మ నుంచి ఏది రాలేదు దానికి అన్యము లేదు చూడు అంటే ఇప్పుడు వెలుగు చీకటి తీసుకుంటే చీకటి ఇప్పుడు ఆ జ్ఞాని స్థితి ఉంది, జ్ఞాని వెలుగులోనే ఉన్నాడు, బయటికి రావాల్సి వచ్చింది చీకటి. అంటే ఆ వెలుగు చీకటి మీద పడంగానే అది కూడా వెలుగు అయిపోవటం వల్ల వెలుగుగా కనిపిస్తుంది, అంతేనా గురువు గారు? లేదు లేదు నువ్వు అనుకునే ద్వంద్వాలు కూడా ఆత్మలోనివి అని చెప్పటం ఇది ఒకటే మాట అన్నారు మహర్షి దేహము కూడా ఆత్మే దేహాన్ని ఎవరు గుర్తిస్తున్నారు నువ్వు గుర్తిస్తున్నావు నా దేహం అంటున్నావు నా దేహం అని చెప్పేవాడు ఆత్మని విడిచి విడిగా లేడు విడిగా చూస్తే అహంకారం లేదు ఆత్మే ఉండదు విడిగా చూచేవాడెవడు అంటే ఆ ప్రారంధం ఉంది కాబట్టి బయటకు వచ్చి చెప్పాలి కాబట్టి ఆ జ్ఞాని స్థితిలోనే వెనక ఆ స్థితిలోనే ఉంటూ చెప్తున్నారు. ఆ స్థితిలో ఉన్నది అందరికీ ఒకటే ఉంటుంది నాట్ ఓన్లీ జ్ఞానికి సృష్టి యావత్ ఒకటే ఉంటుంది నీకు ఎంత చెప్పినా నీకు దేహాత్మ బుద్ధి పోవటం లేదు కాబట్టి జ్ఞాన దృష్టికోణం నీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు మూలము తెలియక పుట్టుక మరణం తెలుసు కానీ దేహం ఉన్నా లేకపోయినా ఆత్మస్థితికి ఇబ్బంది లేదు అక్కడ దేహం ఉంది కానీ లేనట్లే సంసారం ఉంది లేనట్లే ఎందుకని నాడి అనేవాడు జ్ఞానిలో ముడి రాలిపోయి ఉంటుంది అంతకంటే ఏం లేదు
అదే అదే అంటే భగవాను మరణిస్తే ఇటు పక్క చూసిన వాళ్ళందరూ అయ్యో మరణించాడు అని ఏడ్చారు అందరూ. కానీ అది అంతేగా మరి. మరణం కాదు కదా అది. అందుకే ఎందుకని ఏడ్చాడు? బంధం వల్ల. అయ్యో ఇక మనకు లేరు, రేపటి నుంచి కనపడరు, అవును. మాట్లాడరు, చెయ్యరు. నేను ఎక్కడికి పోతాను, ఇక్కడే ఉంటానంటే వీళ్ళంతా తిరువన్నామని అనుకున్నారు. ఇక్కడే అంటే మార్పు లేకుండా ఉంటాను, కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఏమైనా ఆ గురువు గారు. అవును. ఈ క్రిటికాలిటీ అర్థం చేసుకోవాలి అంటే అవును. ఒక్క స్వరూప జ్ఞానంతోనే అది సాధ్యం. అవును. ఇటు పక్క ఎన్ని ఎంతైనా మాట్లాడుకున్నా అది పూర్తిగా అర్థం అవ్వవు వాటి గురించి. అవును. అర్థం కాదు, అనుభవానికి రాదు. అనుభవానికి రాదు. అర్థం అవుతుంది, బంగారము ఆభరణం అర్థమవుతుంది, అవును. మట్టి పాత్రలు అర్థమవుతాయి. కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియదు కాబట్టి, ఇంకా దేహాత్మ బుద్ధి వెంటాడుతుంది కాబట్టి, బాధ్యతలు, కర్మలు, జన్మలు, కర్తృత్వము ఇవి ఉన్నాయి కాబట్టి ఈ దృష్టికోణంలో స్వరూప జ్ఞానము ప్రకాశించదు. ఏమైనా ఆ గురువు గారు. అవును. ఇంకా ఏమైనా ఉంటే అర్థం కాలేదు ఇంకోటి. ఇంకేం లేదు గురువు గారు. అదే ఆ తర్వాత నీ ఆత్మ అయితే ప్రపంచం బ్రహ్మమై నిలుస్తుంది అని. అది కూడా ఏమిటి, ఎవరికి చెబుతారు బ్రహ్మమే నిలుస్తుందని? అన్యంగా ఉండాలిగా ఒకళ్ళు. అవును. ఏమైనా ఇంకా సింప్లిఫై చేస్తే గతంలో చెప్పినట్టు ఉన్నది అవేర్నెస్, లేనిది ద్వైతం. ద్వైతం అంటే అవస్థాత్రయములు, మీకు అన్యంగా చూసేటువంటి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు, జనన మరణాలు లేవవి. కర్మలు, ప్రారంధాలు, సంచితము ఇవన్నీ ఒకవైపు నుంచి చూస్తున్నావు కాబట్టి ఇవి ఉన్నాయని అనుకుంటున్నావు. ఆత్మపరంగా అవన్నీ కూడా విడిగా లేవు, అంతా ఆత్మలోని తిప్పబడ్డాడు. కానీ ఆత్మలో ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఆత్మ అంటే సింపుల్ ఇన్ఫైనట్ అవేర్నెస్. ఏమైనా ఆ గురువు గారు. అదే. నువ్వు కాసేపు నిద్రపోతేనే సృష్టి ఎగిరిపోయిందా లేదా? అవునవును. చింతా విహీనం అయితే ఎగిరిపోయిందా లేదా చెప్పు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ద డిఫికల్టీ రిమైన్స్ అన్లెస్ ద ఈగో is totally eliminated by the awareness. ఆ. వెలుతురుతోనే చీకటి పోతుంది. చీకటిలో ఎంత మాట్లాడినా చీకటి కిందకే వస్తుంది. అంతే. వెలుగు గురించి అర్థం కాదు. బోధలన్నీ అర్థం కాదు కదా. బోధలన్నీ కూడా నాయలో చెప్పుకునే మాటలే తప్ప అది అందించేది. చీకట్లో ఉంటూ వెలుగు గురించి మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే చీకట్లో దానికి ఒక కథ చెప్పారు కూడా. ఒక నలుగురు ఐదుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు దగ్గరికి వెళ్ళారట. ఒకరు తొండం పట్టుకున్నాడు, ఒకరు తోక పట్టుకున్నాడు, ఒకరు కాలు పట్టుకున్నాడు, ఒకరు దీని మీద కూర్చున్నాడు. ఏనుగు అంటే ఇదన్నారట ఒక్కొక్కడు. అట్లా ఉంటుంది. ఒకటి గుడ్డివారు. ఏనుగును పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. వాడు తోక పట్టుకుని ఏనుగంటే సన్నగా ఉందన్నట్ట, ఒకరు తొండం పట్టుకుని తొండంలాగా ఉంటుంది అన్నట్టు ఏనుగంటే. సో ఇవన్నీ కూడా మాయలో చెప్పుకునే విశేషాలే తప్ప సత్యాన్ని ఎవరు బోధించరు, అందించరు. ఏమైనా
ఇంకేమైనా ఉందా? ఆయన శ్రీనివాసరావు గారు. మీరే అక్కడక్కడ వెతికి స్టేటస్ లో పెడుతుంటారు, మీ ఆలోచనలకి ప్రేరణ ఇస్తున్నారు, మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఏం మాట్లాడకేం లేదు సార్, ఇంత మౌనమే. ఆ మౌనం కూడా మూలము ఎరికి మౌనం. ఎరుకతో కూడిన ఆలోచన లేని స్థితి. ఎరుక ఉండాలి అక్కడ. ఎరుక అంటే అవేర్నెస్. ఊరికే మౌనంగా ఉండే ఉపయోగం లేదు. ఊరికే మౌనంగా ఉంటే నిద్రలాగా ఉంటుంది. ఏమ్మా సరోజ? గురువు గారు, ఏమన్నా ఉందా? ఆత్మస్థితిలో అన్యం లేదు. అని అన్యం చూస్తే ప్రపంచం కనిపిస్తుంది గురువు గారు. అని అనుకోవడం కాదు. ఆ, ఆ స్థితి ప్రకాశించిన స్థితిలో ఉండదు. ఊరికి ఓకే, అనుకున్న ఓకే. ప్రయత్నం అంటే నేనంటే ఆత్మని, నేను దేహం కాదని అనుకున్న ఉపయోగం లేదు. ఆ గురువు గారు. నేను ఇది కాదు, నేనంటే అదేను కుదరదు. ఏమా అన్నిటికీ ఆధారమైనది జ్ఞానం. ఆ జ్ఞాన ప్రకాశంతోనే మనం అనుకునే మాయ పూర్తిగా తొలగిపోతుంది. ఆ గురువు గారు. ఇది లేకపోయినా కనపడుతుంది కొంతకాలం. ఆ, అందుకని అంటే స్వరూప జ్ఞానం తర్వాత కూడా ఈ ప్రపంచం కనిపిస్తుంది, కానీ దానితో బంధింపబడడు. అంతేనా గురువు గారు? దేహం ఉంటుంది, ఆ దేహం ఉంటే ప్రపంచం కనపడుతుంది. ఆ గురువు గారు. ఎందుకు బంధించబడడు? మూలం తెలిసింది కాబట్టి. అన్నిట్లోనూ ఆ ఆత్మనే చూస్తాడు, అందరూ సమానమే అని చూస్తాడు కాబట్టి. అమ్మా చూసేవాడు ఉండడు. ఆ ఫస్ట్ గురువు పాయింట్. గారు. సమానమా అసమానమా ఇవన్నీ అహంకార ధోరణులు. ఓకే. సర్వకాల సర్వావస్థల ఎందు ఎరుకుతూ ఉంటారు. కర్మలు సాగిపోతూ ఉంటాయి. పైగా కర్త లేని కర్మలు చేస్తారు. ఆ గురువు గారు. ఏ ప్రోగ్రామ్ లో అయితే వచ్చాడో ప్రారంభం ఆ, ఏమన్నంత వరకు ఉంటుంది. అవి సాగిపోతూ ఉంటాయి నీతో పని లేకుండా. ఆ గురువు గారు. ఇప్పుడంటే నేను చేస్తున్నానంటావు, అప్పుడు నువ్వు చేస్తున్నాను నువ్వు స్టిల్ సాగిపోతుంది. అది మనకు అర్థం కాదు ద్వైతంలో. ఆ గురువు గారు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు మహర్షులు గారు. ఉమ్, అది మీకు చెప్పాను చాలాసార్లు. ఒక చోటకి వెళ్ళాలనుకుంటాం, ఆ గురువు గారు. కాళ్ళు దేహం నడిచిపోతూ ఉంటుంది, నీ మైండ్ వేరే చోటు ఉంటుంది. కరెక్టే గురువు గారు. కాబట్టి మనోమూలంలో ఉంటూ స్వచ్ఛంగా ఉంటూ కర్త లేని కర్మలు ఇప్పుడు కూడా నీవు ఆచరిస్తున్నావు. ఉమ్, కాకపోతే నేను ప్రయాణం చేశాను, చాలా అలసిపోయాను అని అనుకుంటున్నావు కాబట్టి ఈ విషయం చెప్పారు. కరెక్టే గురువు గారు. ఏదో వాహనం ఎక్కావు వచ్చావు, అమెరికా నుంచి వచ్చినా ఆస్ట్రేలియా నుంచి వచ్చినా నువ్వే ప్రయాణం చేయలే, అక్కడ ఇక్కడ ఒకేలా ఉన్నావు అని చెప్పడం. ఆ, అవునండి, అర్థమైంది గురువు గారు. వెంకటరావు గారు ఏమన్నా ఉంటే అదృశ్యమయ్యే లోపల లేదు సార్, క్లియర్గానే ఉంది. ఆత్మస్థితికి సహజ స్థితికి వస్తే కానీ అలా సందేహాలు వస్తూనే ఉంటాయి. వస్తే కానీ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాదు, దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం అలా డౌట్స్ ఉంటూనే ఉంటాయి. దేహాత్మ బుద్ధి ఉండే తెలుసుకున్నంత కాదు, అదే ఆత్మ స్థితి మన థియరిటికల్గా ఎంత తెలుసుకున్నా ఆ స్థితిలోకి వస్తే గాని అలా సందేహాలు వస్తూనే ఉంటాయి. దానికి అందులో ఇబ్బంది లేదు. ఇక్కడ ఆత్మస్థితి వస్తే గాని అంటున్నారు, ఆల్రెడీ వచ్చి ఉన్నది.
అది మీ స్వరూపం ప్రకాశించటం లేదు విశేషం. కారణం ఈ అహంకారం డామినేట్ చేస్తుంది. డామినేట్ చేస్తుంది. ఈ డామినేషన్ అనేది అంతర్ముఖం చేత, వైరాగ్యం చేత, నిశ్చలత్వం చేత, ఇది తగ్గుముఖం పెట్టిన కొద్దీ అది డామినేట్ చేస్తుంది స్వరూప జ్ఞానం. దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగులో చీకటి పూర్తిగా అదృశ్యమైపోయినట్లు ఇక్కడ కూడా నేను ఉన్నానన్న జ్ఞానంతో నేను దేహం అనేది అదృశ్యమైపోతుంది, ఉండదు. రెండు నేను లేవు, ఉన్నది ఒకటే నేను. పైగా వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు. వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుంటూ నేను ఆత్మను దర్శించి వచ్చానంటానికి అవకాశం లేదు. సో సర్వానికి ఆధారం ఒక తెర, జ్ఞాన తెర. దృశ్యాలు అసత్యము కాబట్టి కనపడుతూ ఉంటాయి అంతవరకు. కాబట్టి నాకు ఇంకా ఆత్మ ప్రకాశం కాలేదు అనేది కూడా ఒక మానసిక భావన. ఆ ఆలోచనే నీకు అడ్డు కాబట్టి అంతర్ముఖంగా నిశ్చలంగా ఉండి దేనిని గుర్తించవద్దు, గతాన్ని విస్మరించు, భవిష్యత్తును ఊహించవద్దు. చూచే నేను దేనిని చూడకపోతే తన్ను తాను చూడటమే రియలైజేషన్. అది నిమిత్తది హయ్యర్ పవర్. నీవు చెయ్యవలసింది నిశ్చలత్వం, చెయ్యవలసింది వృత్తిరాహిత్యం, చెయ్యవలసింది వైరాగ్యం. ఇదంతా కూడా తీసుకొచ్చేది అదే చివరికి. జీవుడిలో మార్పు తెచ్చేది కూడా ఆ హయ్యర్ పవరే చేస్తుంది. వీడంతటి వీడేమి చేసుకోలేడు, స్వతంత్రుడు కాదు. ఇంకా ఎలా ఉన్నదా అదృశ్యం అవుతుంది కాసేపు. ఉన్నాయా రవి? గురువు గారు, ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ ఫర్దర్? అంటే ఇప్పుడు ఈ జీవన్ముక్తులు, విదేహ ముక్తులు అంటున్నారు కదా గురువు గారు. అంటే ఇప్పుడు మాటలు అంటే జీవించే ముక్తి, విదేహ ముక్తి అంటే దేహం రాలిన తర్వాత వచ్చే ముక్తి గురువు గారు? వచ్చే ముక్తి కాదు, ఉన్నదే అలా ఉంటుందని చెప్పటం. దేహం ఉన్నా లేకపోయినా ముక్త స్థితి తుర్యానికి ఇబ్బంది లేదని. ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్నవాడు చెప్పుకునే మాట. ఎవరిని గుర్తించలేరు అన్నప్పుడు జీవన్ముక్తి ఉంది. మరి విదేహముక్తి అంటే ఏమిటి? దేహం ఉన్నా లేకపోయినా, రాలిపోయినా ఉన్న ముక్త స్థితి ఉంటుందే, అట్టి వారిని విదేహముక్తులు అన్నారు మాయలో చెప్పుకోవటం. ఇవన్నీ అహంకార ధోరణులే తప్ప ఉన్నది ముక్త స్థితి, లేనిది సృష్టి. ముక్త స్థితి అంటే ఆత్మస్థితి, అది ఒకటే ఉంటుంది నాయన, ఓన్లీ వన్. జీవుడు కూడా ఒకనే ఉంటాడు. నువ్వు అనుకున్నట్టు సృష్టిలో ఎంతమంది కనపడరు. దేహాత్మ బుద్ధి జనిస్తేనే వీళ్ళు కనపడతారు. మీరు నిద్రపోతున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు కనపడరు? మీ దేహాత్మ బుద్ధి వృత్తిరాహిత్యమైంది కాబట్టి, అంతకంటే ఏం లేదు. కాబట్టి ముక్తి అన్నా, రియలైజేషన్ అన్నా, సాల్వేషన్ అన్నా మాయలో చెప్పుకునే మాటలు. లేని వాడికి ముక్తి ఏమిటి? ఉనికి లేని వాడికి ముక్తి ఏమిటి? లేని పాముకి తాడు ముక్తి అంటే ఎలా ఉంటుంది? అది కరెక్టే, గాని ముక్తిలో మళ్ళీ రెండు రకాలు ఒకటి చెప్తున్నారు కదా, జీవన్ముక్తులని, విదేహ ముక్తులని. ఎందుకని మీకు తాడు భయం ఉన్నప్పుడు అది తాడే, తాడు అని తెలిసినప్పుడు కూడా పాము లేదు అక్కడ. నువ్వు దేంతో చూస్తున్నావు?
సత్యము ప్రకాశించిన తర్వాత కూడా కొంతకాలం ఈ దేహంలో సంసారం కనబడుతుంది. కానీ ఇట్ వాజ్ నో రియల్ ఎగ్జిస్టెన్స్. ఆ విధంగా ఉంటుంది. ఆ, రెండింటికి తేడా ఒకటే, బంధించే నేను ఉండదు నాయన. దేహం ఉంటుంది కొంతకాలం, సంసారం ఉంటుంది.